నేను ఒక విషయాన్ని చాలా లోతుగా ఆలోచించాను. ఆలోచించిన తర్వాత అంతా శూన్యమైపోయింది. ఇప్పుడు నేను నూతనంగా జన్మించాను. మీరు కూడా నూతనంగా నా యొక్క జర్నీతో ప్రయాణం చేయాలనుకుంటే నా యొక్క మ్యాజిక్ చైర్‌లో కూర్చోండి. మీ ముందున నా మ్యాజిక్ చైర్ ఉంచుతున్నాను. ఇదే నా మ్యాజిక్ చైర్. ఈ చైర్‌లో మీరు ప్రశాంతంగా కూర్చొని ఈ యొక్క వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూడని వాళ్ళు ఇప్పుడే స్క్రిప్ట్ చేసి బయటికెళ్ళిపోవచ్చు. లేదంటే మీకు ఒక్క ముక్క అర్థం కాదు. నేనున్న నా జీవితపు అనంత తత్వంలో అంతా సవ్యంగా, ఒకటిగా, సంపూర్ణంగా ఉంది. మీ యొక్క జీవితం కూడా సంపూర్ణంగా తీర్చిదిద్దడానికి నా యొక్క ఈ వీడియో నీకు ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా ఈ విశ్వానికి కోరుతున్నాను. ముందుగా మీరు సత్యాన్ని తెలుసుకోండి. ఎక్కడైతే సత్యం ఉంటుందో అక్కడ విజయం ఉండదు, అపజయం ఉండదు. విజయం లేదు, అపజయం లేదు. సో ఆ ప్లేస్‌లో మీరు మీకు కావాల్సింది సృష్టించుకోండి. మీకు ఏది కావాలంటే అది సృష్టించుకునే దమ్ము మీ యొక్క మైండ్‌లో, మీ యొక్క సబ్‌కాన్షియస్‌లో ఉంది. సో మీ సబ్‌కాన్షియస్‌ని ఉపయోగించి ఈ యొక్క చైర్‌లో కూర్చొని రిలాక్స్ అవుతూ కేవలం మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌కి మాత్రమే పని అప్పజెప్పండి. మీ పని చిటికెలో చేసి పెడుతుంది. సో ఇప్పుడు మీరు గతాన్ని మర్చిపోయారు కాబట్టి ట్రాన్స్‌ఫర్మేషన్ కావాలి. చేంజ్ వేరు, ట్రాన్స్‌ఫర్మేషన్ వేరు. చేంజ్ అంటే ఉన్న దగ్గర నుంచి ఇంకొకరి దగ్గర మారడాన్ని చేంజ్ అంటారు. కానీ ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే సృజనాత్మకత. మీ జీవితంలో ఉన్నతి వైపు సృజనాత్మకతని జోడించడాన్ని ట్రాన్స్‌ఫర్మేషన్ అంటారు. మీరు మీ యొక్క కోరికలన్నీ తీర్చుకున్న తర్వాత అప్పుడు మీరు ఉన్నతి స్థాయికి వెళ్తారు. మీరు ఎప్పుడైతే ఉన్నత స్థాయికి వెళ్తారో మీ మనసుని అక్కడ ఉంచుతారు. అప్పుడు మీకు ధైర్యము, నమ్మకము, శక్తి అందుకుంటారు. మీ యొక్క పాత స్థితిని అంతరించిపోయి మీరు కొత్త స్థితికి పునర్జీవితం చెందబడతారు. ఇప్పుడు మీరు నూతన సృష్టి కాబట్టి మీ యొక్క అంతరాత్మలో మీకు కావలసిన బలమైన కోరికని పెట్టుకోండి. ఆ కోరిక డబ్బు, సంపద, ఐశ్వర్యం అయితే ఈ ప్రపంచాన్ని జయించే విధంగా మీరు తయారవుతారు. ఈ యొక్క కలియుగంలో అత్యంత గొప్ప ఆవిష్కరణ భౌతికంగా కాదు, అది లోపల మనసుకున్న నమ్మకంతో నిండిన సుప్తచేతనాత్మక మనసుకున్న శక్తి అని మీరు గ్రహించాలి. మీకు ఎప్పుడైతే అపారమైన నమ్మకం ఉంటుందో ఆ యొక్క నమ్మకాన్ని మీ యొక్క సుప్తచేతనాత్మక మనసుకు జోడించినప్పుడు మీకు కావలసిన ప్రతిదీ చాలా సులువుగా సృష్టించగలుగుతారు. మీకు కావలసింది అతి సులభముగా దొరికింది, దానిని నేను అనుభవిస్తున్నాను అని నిర్ణయం తీసుకోండి. దానిని బలపరుచుకోండి. ఎలాంటి పరిస్థితులైనా అది మీ వద్దకు పుష్కలంగా వచ్చి చేరుతుంది. మీ అభివృద్ధి ఒక దశలో ఆగిపోయేది కాదు. మీరు కలలు కంటున్నంత కాలం మీరు పొందుతూనే ఉంటారు. సృష్టి అనేది నిరంతరం కొనసాగుతుంది. మీరు సృష్టికర్త అయినప్పుడు మీకు కావాల్సింది మీరే సృష్టించుకుంటారు. గతకాలం జీవిత అనుభవాలని పూర్తిగా స్తంభింపజేసి ఈ వర్తమానంలో ఊహశక్తి ద్వారా మీ అంతరంగంలో పూర్తిగా శూన్యం ఆహ్వానించినట్లు కలలు కనండి. ఈ కలలు ఎలా ఉండాలంటే సుఖాసనంలో కూర్చొని నిత్య నూతన జీవితాన్ని ప్రారంభిస్తున్నట్లు కలలు కనండి. ఆ కలలు వాస్తవ రూపం చెంది ఆ కలలు కనే ప్రక్రియలు ప్రసిద్ధముగా మీ మనస్సు ఆలోచన రహిత స్థితిని పొందుతుంది. ఆ యొక్క ఆలోచన రహిత స్థితినే శూన్యత అంటారు. ఆ శూన్యం నుంచి ఇంకా మీరు నూతన సృష్టిగా వర్ధిల్లుతారు. సంపద, పేదరికం ఏదైనా సరే మీ యొక్క మనసులో అది నాటబడినప్పుడు మీ యొక్క జీవిత అనుభవాలుగా మలచబడుతుంది. మీరు సంపద కావాలంటే సంపద పరులు అవుతారు. పేదవారిగా ఆలోచన ఉంటే పేదవారిగా మారుతారు.
మీ సుప్తచేతనాత్మక మనస్సు మీకు ఉన్నతి వైపు మాత్రమే ప్రయాణింపజేస్తుంది. మీ యొక్క నిరంతరమైన ఆలోచన మీకు కావలసిన దాని మీద ఉంచడం ద్వారా వాటి యొక్క ఫ్రీక్వెన్సీని పెంచగలుగుతారు. సరైన సమయానికి మీరు అది పొందగలుగుతారు. మీరు ఎల్లప్పుడూ పాజిటివ్గా ఉండడం వల్ల మీ యొక్క ఫ్రీక్వెన్సీ పాజిటివ్గా పెరుగుతుంది. ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ లెవెల్ పాజిటివ్గా పెరుగుతుందో అప్పుడు మీ యొక్క ఆరా లెవెల్ అనేది పెరుగుతుంది. ఆరా లెవెల్ మీకు పెరిగిన తర్వాత మీరు ఎక్కడ కనిపించినా ప్రకృతి అంతా మీకు లొంగిపోయి మీ యొక్క పనులన్నీ చాలా సులువుగా పూర్తి అవుతాయి. మీరు ప్రతిరోజు మీ యొక్క పని పూర్తి చేయాలంటే ముందుగా మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కి పని అప్పజెప్పండి. మీ యొక్క పని పూర్తి చేసి మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కి అప్పజెప్పిన పని పూర్తి చేసి మీకు మంచి రిజల్ట్ ఇస్తుంది. మీరు దేనికోసమైతే ప్రగాఢంగా ఆలోచించి అది పూర్తి చేయాలి అని మీ యొక్క మనసు తలస్తుందో ఆ పని పూర్తి చేయడానికి మీకు 21 రూల్స్ ఇస్తున్నాను. ఈ యొక్క 21 రూల్స్ మీరు ప్రతిరోజు మీరు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటారో మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ యొక్క చైర్లో కూర్చొని ఈ 21 రూల్స్ ఒక్కసారి వినండి. వింటూ ఆ తర్వాత ఆ పని మొదలుపెట్టినప్పుడు మీ యొక్క పని చాలా సులువుగా సజావుగా మంచిగా మీకు అనుకూలముగా పూర్తి అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మీకు 21 రూల్స్ చెప్తున్నాను. ఆ 21 రూల్స్ ప్రతిరోజు ఈ వీడియో ద్వారా చూడవచ్చు. లేదంటే మీరు ఒక పెన్ను పుస్తకం తీసుకొని అందులో నోట్ చేసుకోండి. అందులో నోట్ చేసుకోవడం వల్ల మీరు మీ యొక్క విజయాలు చాలా సులువుగా పొందుతారు. రూల్ నెంబర్ 1, వీలైనంత మౌనం వహించాలి. రూల్ నెంబర్ 2, పనికిరాని విషయంలో తల దూర్చకపోవడం. ఇతరులకు సమాజానికి ఇబ్బంది పెట్టకపోవడం. ఇతరులకు సమాజానికి కేవలం బాధ్యత మాత్రమే వహించాలి. రూల్ నెంబర్ 3, కుటుంబ సభ్యుల పట్ల బంధువుల పట్ల స్నేహితుల పట్ల అతిగా ప్రేమ వ్యక్తపరచకపోవడం. రూల్ నెంబర్ 4, మిమ్మల్ని మీరు నిరంతరం అమితంగా ప్రేమించుకోండి. మిమ్మల్ని మీరే అద్దం ముందు పొగుడుకోవాలి. రూల్ నెంబర్ 5, ఇతరులను విమర్శించవద్దు. ఇతరుల విమర్శ కూడా పట్టించుకోవద్దు. రూల్ నెంబర్ 6, డబ్బు ఇతరులకు ఇచ్చి మోసపోవద్దు. వీలైనంతగా డబ్బు దానం చేయండి, లేదంటే మీ కొరకు ఖర్చు పెట్టుకోండి. రూల్ నెంబర్ 7, మిమ్మల్ని పొగిడేవాడికి దూరంగా ఉండండి. విమర్శించేవాడికి నమస్కరించండి. రూల్ నెంబర్ 8, ఏమి చేయాలన్నా ఇతరుల సలహాలు కుటుంబ సభ్యుల సలహాలు అస్సలు తీసుకోవద్దు. మీ నిర్ణయం మీరే తీసుకోవాలి. రూల్ నెంబర్ 9, అప్పు చేయడము లేదా అప్పు ఇవ్వడము ఇతరుల నుంచి అడిగే సంస్కృతి నుంచి ముందుగా మీరు బయటికి రావాలి. రూల్ నెంబర్ 10, వీలైనంత ఒంటరిగా స్వేచ్ఛగా కొత్త ప్రదేశాలకు తిరుగుతూ ఉండండి. రూల్ నెంబర్ 11, మీరు ఏ పనులు చేసినా ఎవరి వద్ద చర్చ చేయవద్దు. రూల్ నెంబర్ 12, మీకు కావలసిన వాటి కోసం ఆలస్యం చేయవద్దు. వీలైనంత త్వరగా దాన్ని పొందడము లేదా పని ప్రారంభించడము చేయండి. రూల్ నెంబర్ 13, వీలైనంత ఒంటరిగా కొత్త ప్రదేశాలకు వెళ్ళి అక్కడ పరిస్థితిని గమనించి కొత్త వస్తువులను మీ ఇంటికి తీసుకురండి. అవి బ్రాండెడ్ విషయాలైతే మరింతగా మంచి ఉంటుంది. రూల్ నెంబర్ 14, మీ యొక్క ఆలోచనల తాలూకు భావ ప్రకటనలు ఈ విశ్వంలోకి స్వేచ్ఛగా ప్రకటించండి. రూల్ నెంబర్ 15, ఎలాంటి భయాన్ని దరిచేరనీయకండి. వీలైనంతగా ఖర్చు పెడుతూనే ఉండండి. రూల్ నెంబర్ 16, వ్యాపారం పోయినంత మాత్రాన బాధపడుతూ పదే పదే ఆలోచించకండి. ఇంకా ఉన్నతంగా విశ్వం మీకు ఏదో ఇవ్వబోతుంది, దానిపై దృష్టి పెట్టాలి. రూల్ నెంబర్ 17,
వీలైనంత డబ్బు, సంపద, ఐశ్వర్యం అనే ఆలోచనలతో నిరంతరం కూడి ఉండండి. అప్పుడు అది మీ యొక్క జీవితంలో ఆహ్వానించబడుతుంది. రూల్ నంబర్ 18 ప్రకృతి పరిసరాలను ప్రేమించండి. ఇతరులకు హాని కలుగకుండా జీవించండి. రూల్ నంబర్ 19 హాయిగా, సులువుగా కూర్చున్న చోటి నుండే డబ్బుని సులభముగా సంపాదించండి. రూల్ నంబర్ 20 ఎస్ ఈ చైర్లో కూర్చొని మీరే ఒక చక్రవర్తిలా, ఒక ఊదగా ప్రవర్తించండి. మీరు ఆర్డర్ ఇచ్చేవారిగా ఉండాలి. రూల్ నంబర్ లాస్ట్ 21 ఎవరు ఎలాంటి వారో వారిని అలానే వదిలేయండి. వారి వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోకండి. వీలైనంతగా ఎదుటివారి వివరాలు అడగవద్దు, మీ వివరాలు చెప్పవద్దు. ఈ విధంగా ప్రతిరోజు ఈ 21 రూల్స్ ఫాలో అవ్వండి. దాంతోపాటు నా వీడియోస్ ప్రతిరోజు ఉదయం వస్తుంది. మీరు ప్రతిరోజు నా వీడియో ఫాలో అవ్వడం ద్వారా మీ యొక్క జీవితంలో డబ్బు, సంపద, ఐశ్వర్యం పుష్కలంగా, అంటే గంగా నది ప్రవాహం ఎలా వస్తుందో తెలుసు కదా, ఆ విధంగా పుష్కలంగా మీరు కూర్చున్న దగ్గరే అన్నీ మీకు సమకూర్చబడుతుంది. మీ యొక్క జీవితం నూతనంగా సృష్టించబడడానికి, ఇంకా మీరు ఉన్నతి వైపు అడుగులు వేయడానికి నేను వీడియోలు చేస్తూనే ఉంటాను. నా యొక్క ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు ఇంకా ఉన్నతమైన వీడియోలు పొంది మీ యొక్క జీవిత మాధుర్యాన్ని ఈ ప్రపంచంలో ఉన్న మీకు కావాల్సిన ప్రతిదాన్ని అనుభవిస్తూ సుఖ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వాచర్స్. థ్యాంక్ యూ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ.